బాగానే చేస్తున్నారు. బాగానే చేస్తున్నారు. వస్తున్నాయా పథకాలు వస్తున్నాయా? నాకైతే ఇప్పుడు ఏం రాలా. ఇప్పటికైతే ఏం రాలేదు. మరి జగన్ ఉన్నప్పుడు వచ్చాయా? అప్పుడు అంటే అప్పుడు వచ్చినాయి. ఏమొచ్చాయి అప్పుడు? రుణమాఫీలు అయ్యి నాకంటే పడలేదు, పడే వాళ్ళకి అయితే పడినాయి. మీ ఊర్లో అయితే పడ్డాయి. మరి అమ్మఒడి గాని మాకైతే పడవాలి. చిన్నపిల్లలకి పడల. అంటే స్కూల్కి వెళ్ళలేదు. మరి ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు. మరి ఇప్పుడు బడ్డాయా బాబు గారు? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాన్నారు కదా? ఏమో ఒకళ్ళ కాడ పడలా. మరి మాకైతే ఇంత మటుకు ఏం పడలేదు. ఇంత మటుకు సిలిండర్ అయితే డబ్బులు ఫ్రీ అన్నారు, అదైతే వేసారు. అయితే ఇప్పుడు అయితే ఏమి లేదు. ఇంకా మటుకైతే వేరే ఏం పథకాలు చేయలేదు. ఏం మరి సరుకులు రేట్లు తగ్గిస్తా అన్నారు కదమ్మా? తగ్గించారు. అన్ని రేట్లుగానే ఉన్నాయిగా. అన్ని రేట్లే ఉన్నాయా? రాంగలోనే సరుకులు రేట్లు తగ్గిస్తాను. ఏ తగ్గించారు? ఇప్పుడు నూనె ప్యాకెట్ ఉంది కేజీ 60 రూపాయలు అంటున్నారు. మరి నూనె ప్యాకెట్ తగ్గిస్తాను అన్నారు, బియ్యం తగ్గిస్తున్నాం. మరి బియ్యం ఎంత కేజీ 50 రూపాయలు అని పెట్టారు. 50 రూపాయలు తీసుకుంటున్నారు. ఓకే. మరి రేషన్లు ఏమైనా వస్తున్నాయా మీకు? నిత్యావసర సరుకులు కందిపప్పు పందారు అవి వస్తాయి. బియ్యం అవి డబ్బులే. మళ్ళీ బియ్యం అయితే ఉచితం, అవి అయితే డబ్బులే. బియ్యం ఒకటి ఉచితంగా ఇస్తున్నారు, ఇంకేమి ఇవ్వట్లేదా? మరి జగన్ ఉన్నప్పుడు ఎలా ఉందమ్మా? జగన్ ఉన్నప్పుడు బాగానే ఉంది. బాగా చేశారు అప్పుడు. మరి ఇప్పుడు చేస్తారని నమ్మకం ఉందా బాబు గారు? ఏమో నమ్మకం ఎట్లా ఉందో తెలీదు.